ఓం నమో వెంకటేశాయ. మనం దైవ కార్యాలు చేసినప్పుడు గానీ, ఇతరత్రమైనటువంటి కార్యాలు ఏ శుభకార్యం మనం చేసినా, ఏ క్రతువు చేసినా, మనం తప్పకుండా అరటిపండుని వాడుతాం. దానితో పాటు అనేక ఫలాలు కూడా వాడుతాం. అయితే ఆ ఫలాలన్నీ మనకు పుణ్య ఫలితాన్ని ఇస్తాయా అంటే, కాదనే చెప్తున్నాయి పురాణం. ఎందుకంటే, అరటిపండు పూర్ణ ఫలమని ఎందుకంటారు? అది సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఎందుకు? మనం ఏ పండైనా తినేటప్పుడు వాటిలోని గింజలు గుజ్జుని తిన్న తర్వాత వాటిలో ఉన్నటువంటి గింజలు బయటకు పారేస్తాం. అలా పారేసినటువంటి విత్తనాలు మళ్ళీ తడి తగిలిన వెంటనే మొలకెత్తి అవి మహావృక్షాలై తిరిగి పువ్వులు, కాయలు, పళ్ళు ఇస్తాయి. అంటే ఎంగిలి విత్తనాల ద్వారా మొలకెత్తినటువంటి వాటి ఫలాలను మనం మళ్ళీ తింటాం. దేవుడికి కూడా అవే పళ్ళను మనం సమర్పిస్తాం. కానీ అరటిపండు మాత్రం అలా కాదు. దానిని మనం పూర్తిగా తినేస్తాం. గింజలు తీసేయడం, ఏరేయడం అంటూ ఏమీ ఉండదు. కింద వేసే కూడా ఉండదు. అందుకే అరటిపండు అనేది ఎంగిలి విత్తనం ద్వారా మొలిచినటువంటి మొక్క నుంచి వచ్చినటువంటిది కాదు. అందుకే దేవునికి సమర్పించడం ఇది ఎంతో ఉత్కృష్టమైనటువంటిది అరటిపండు అని శాస్త్రాలు మనకి చెప్తున్నాయి. దానికి తోడు అన్ని కాలాల్లోనూ ఈ అరటిపళ్ళు మనకి దొరుకుతాయి. ఈ కారణాలు అన్నింటి చేత అరటిపండును పరిపూర్ణమైనటువంటిది, శ్రేష్టమైనది, దేవుడికి ఆరాధ్య యోగ్యమైనటువంటిది, ఇది ఎంతో ఉత్కృష్టమైనటువంటి పళ్ళుగా మనం భావిస్తూ ఏ వ్రతాన్ని చేసినా, ఏ పూజను చేసినా, ఏ కార్యం చేసినా, ఏ దైవ కార్యం చేసినా ఈ అరటిపండ్లు మాత్రం మనం వాడుతాం. ఇది పూర్ణ ఫలితాన్ని ఇచ్చేది అరటిపండు మాత్రమే అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా జై శ్రీమన్నారాయణ అని కమెంట్ చేయండి.